మీ పేరండి? బి శారద. శారద గారు ఏం చేస్తుంటారు? ఏమైనా వయసు ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అనేది లేడీస్కి ఫ్రీ జర్నీ కింద మహాలక్ష్మి పథకం అని పెట్టారు కదండి. అది మీకు ఏమైనా నచ్చిందండి పథకం? అంటే మీకు మంచి చేకూరుద్ది అనుకుంటున్నారా? అంటే మీ మీ అభిప్రాయం చెప్పండి, పర్వాలేదు. మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు మీకు అది ఎక్కాలంటే రూల్స్ అని ఏమైనా చెప్పారండి మీకు? ఏం చెప్పలేదు. మామూలుగా జస్ట్ ఒక ఆధార్ కార్డు ఏదో చూపించాలని ఏదో అంటున్నారు కదా. అన్నారు కానీ ఏమో వాళ్ళు అడగలేదు ఇప్పుడు మీరైతే చేశారు కదా బడ్జెట్, ఫ్రీ జర్నీ చేసిన. అది బాగానే ఉందండి అంతా? బాగానే ఉంది. అది మీకైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటగా పెట్టిన పథకం అనేది నచ్చిందా నచ్చలేదండి? ఏమి ఇప్పుడైతే ఫ్రీ జర్నీ అయితే బాగానే ఉంది. బాగానే ఉందండి. అంటే ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడు మామూలుగా మీరు ఎక్కడి నుంచి అండి వచ్చేది? ఉప్పల్ నుండి వస్తుంది. ఉప్పల్ నుంచి అండి. ఇంతకుముందు మీకు ఉప్పల్ నుంచి వెళ్ళి రావడానికి ఎంతకు వచ్చేదండి సుమారుగా? ఉప్పల్ నుండి ఇక్కడ 25 రూపీస్. ఇది ఒక పక్క 25 రూపీస్, అంటే రెండు పక్కల కలిపి రోజుకు 50 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడైతే 50 రూపాయలు మీకు మిగిలండి. అంతే కదా. అది మీకైతే ప్రభుత్వం పెట్టిన పథకం నచ్చిందా నచ్చలేదండి? ఒక్క మాటలో చెప్పండి. బాగానే ఉంది. ఆడవాళ్ళకైతే బాగానే, ఆడవాళ్ళకైతే మంచి చేకూరుతుందండి ఇది. అప్పుడు మరి దీనివల్ల కొంతమంది గవర్నమెంట్కి నష్టం చేకూరుద్ది అని అంటున్నారండి. అంటారు. అవును, నష్టం అయితే మరి ఆ అప్పుల భారం అనేది రేపు పొద్దున మళ్ళీ మీ మీద పడే అవకాశం కూడా ఉంది కదా. పడుతుంది. అవును, మరి ఏమో మరి తెలియదు. ఇప్పుడైతే తిరుగుతున్నాం కానీ. ఓకే, మీకైతే మంచి చేకూరుతుందని అంటారు. అప్పుల భారం ఎలా ఉన్నా పర్లేదు అంటారా? అమ్మ అవసరం లేదు, అట్లా అప్పుల భారం అయితే ఉండొద్దు. అప్పుల భారం అయితే ఉండకూడదు, కానీ మీకైతే ఫ్రీ పథకాలు రావాలి. అది